రష్యా ఒరెష్నిక్ మిసైల్ను ఉక్రెయిన్పై ప్రయోగించింది. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఈ క్షిపణి ధ్వని వేగం కన్నా 100 రెట్లు వేగంగా 13,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. హైపర్సానిక్ బాలిస్టిక్ మిసైల్గా దీన్ని పిలుస్తారు. ఉక్రెయిన్లోని లెవివ్ నగరంలో ఉన్న డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను క్షిపణి టార్గెట్ చేసింది. మిలిటరీ కేంద్రాలను కూడా ఆ మిసైల్ పేల్చివేసినట్లు సమాచారం. ఉక్రెయిన్లోని కీవ్లో 4 మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై ఇటీవల ఉక్రెయిన్ తన డ్రోన్లతో అటాక్ చేసింది. నోవోగరాడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిపై డ్రోన్ అటాక్ జరిగింది. డిసెంబర్ 28 రాత్రి డ్రోన్లను పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ వదిలింది. ఆ డ్రోన్లన్నింటినీ మాస్కో కూల్చివేసింది. ఇందుకు ప్రతీకారంగా రష్యా ఒరెష్నిక్ క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించినట్లు భావిస్తున్నారు. రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి miniJEE.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. తాజాగా రష్యా తన ఒరెష్నిక్ మిసైల్తో పాటు 13 ఇతర బాలిస్టిక్ క్షిపణులను కూడా తమపై ప్రయోగించినట్లు జెలెన్స్కీ అన్నారు. వీటితో పాటు మరో 22 క్రూయిజ్ మిసైళ్లు, 242 డ్రోన్లను కూడా రష్యా తమపై ప్రయోగించినట్లు చెప్పారు. లివివ్ ప్రాంతంలో ఒరెష్నిక్ క్షిపణి దాడికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పోలాండ్ బార్డర్ సమీపంలో ఆ మిసైల్ పేలింది. అయితే ఆ క్షిపణి ప్రయోగించిన సమయంలో అనేక ప్రొజెక్టైల్స్ విడుదలయ్యాయి. అవన్నీ ఆ వీడియోలో కనిపించాయి. లివివ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండర్ గ్రౌండ్ గ్యాస్ ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా ఒరెష్నిక్ క్షిపణి పేల్చినట్లు తెలుస్తోంది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఒలెస్టిక్ క్షిపణిని రష్యా రెండోసారి ఉపయోగించింది. 2024లో ఉక్రెయిన్లోని డీప్నర్ సిటీపై మొదటిసారి దాన్ని వాడింది. 2025 చివర్లో బెలారస్పై కూడా ఈ క్షిపణిని వాడినట్లు తెలుస్తోంది. ఒరెష్నిక్ క్షిపణిని తోకచుక్కతో పోల్చారు పుతిన్. మల్టిపుల్ టార్గెట్లను పేల్చగల వార్ హెడ్స్ను అది ఒకేసారి మోసుకెళ్తుందని ఆయన గతంలో అన్నారు. ఆ క్షిపణి టార్గెట్లో ఉన్న ప్రదేశం దుమ్ము అవుతుందన్నారు. ధ్వని వేగం కన్నా 100 రెట్ల వేగంతో ఆ క్షిపణి ప్రయాణిస్తుంది. ఒరెష్నిక్ను ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిగా పిలుస్తారు. ఇది 5,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.